మాట్లాడండి. ఇవ్వండి. చెప్పండి సార్. భాయ్ బాగున్నారా? బాగున్నాను సార్. నా పేరు అడ్వకేట్ సాదిక్ షేక్. మనం ఆజాద్ కలాం మీడియా నుంచి మాట్లాడుతున్నాను. మీ వీడియో వైరల్ అవుతుంది సత్తుపల్లి బిర్యానీ పాయింట్ సంబంధించింది. చెప్పండి. ఎంతమంది అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది వాళ్ళలా? ఇంతకుముందు ఎప్పుడైనా మీకు కంప్లైంట్ చేయడం, ఆఫీసర్లు, అధికారులు, మున్సిపాలిటీ ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఏమీ లేదు సార్, తెలియదు. మరి ఎప్పుడు రాలేదు, మాకు రాలేదు. వాళ్ళు కావాలని ముందు దాగి వచ్చి చేశారు. అచ్చా, ఎంతమంది అది మొత్తం? ఇద్దరు వచ్చారు. ఇద్దరా కొట్టేవాళ్ళు? ఇద్దరా ముగ్గురా వాళ్ళు? వాళ్ళు ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు కొట్టారు, ఒక ఆయన బయట ఉన్నారండి. అచ్చా సరే, అయితే ఇప్పుడు మీరు ముగ్గురు పేర్ల మీద ఎఫ్ఐఆర్ చేశారా? మీకు ఏమైనా కాపీ ఇచ్చారా పోలీసులు? ఒకరి పేరు మీద చేశారండి. ఒకరి మీద ఎఫ్ఐఆర్ చేసి కాపీ ఇచ్చారు మీకు? ఒకరి మీద ఎఫ్ఐఆర్ చేసి, ఎఫ్ఐఆర్ నా చేతికి ఇవ్వలేదు సార్, వాళ్ళు రాసుకున్నారు అంతే. నేను కేసు పెట్టాను కదా, కేసు ఫైల్ చేసుకున్నారు. సరే, తమరి పేరేంటి? రామనాథం ఏడుకొండలు. సరే సరే, ఏడుకొండలు గారు, నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవ్వడం వేరు, ఫిర్యాదు తీసుకోవడం వేరు. ఫిర్యాదు అంటే ఉత్తిగా తీసుకొని పెట్టేస్తారు, కానీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవ్వడం అంటే మీకు ఖచ్చితంగా ఈ సెక్షన్ల మీద వాళ్ళ మీద కేసు జరిగింది అని కాపీ ఇస్తారు. అది ఇచ్చారా లేదా? ఆ కాపీ ఇంకా తీసుకోలేదు సార్. అంటే మా అమ్మ మా నాన్న భయపడ్డారు పొద్దున. అమ్మా, భయపడి తమరు వాళ్ళ అబ్బాయి అమ్మా? అబ్బాయి. మీ గుడ్ నేమ్ బ్రదర్, మీ గుడ్ నేమ్? షేక్ నాజర్ సార్. అచ్చా, ఇది వీడియో వైరల్ అవుతుంది, బిర్యానీ హోటల్ కొట్టారని చెప్పి. ఆ వీడియో మీదేనా అండి? మాదేనండి. ఎవరు ఆ వీడియోలో ఉన్న పెద్ద మనిషి ఎవరు? మా నాన్నగారు. ఏం వయసు ఉంటుందమ్మా? మా నాన్నగారికి 66. 66 సంవత్సరాలు పెద్ద మనిషి ఆయన. ఎన్నేళ్ల నుంచి అక్కడ బిర్యానీ పాయింట్ ఉందమ్మా? 8 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. 8 సంవత్సరాల నుంచి ఉంది. అసలు కొట్టే ఆయన ఎందుకు దాడి చేశాడు? ఎంతమంది దాడి చేశారు? ఇద్దరు వచ్చారు సార్ వాళ్ళు రావటం. ఒక మనిషి అయితే ఆడకుండా కొట్టేస్తున్నాడు. కాదు అంటే వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా? ఇంతకు ముందు నుంచి తెలుసా? ఇంతకుముందు నుంచి తెలియదు సార్ అసలు. సరే, ఏమైనా కొని తీసుకెళ్ళాడా మీ షాప్ నుంచి? జాయింట్లు కొనుక్కున్నాడు సార్ 4. ఎన్ని తీసుకెళ్ళాడు? 4 బిర్యానీ పొట్లాలు తీసుకెళ్ళాడు. నా బిర్యానీ కాదు సార్, జాయింట్ చికెన్ జాయింట్ పీసులు తీసుకెళ్ళాడు. 4 చికెన్ జాయింట్. ఏమేమి అమ్ముతారు మీరు ఆ షాప్ లో? బిర్యానీ, చికెన్ ఐటమ్స్, జాయింట్లు సార్, చేపలు. సరే, మొత్తం చేపలు, చికెన్, బిర్యానీ రెండే కదా అక్కడ ఉండేది? అంతే సార్ అండి. సరే, ఇప్పుడు కొని తీసుకొని వెళ్ళి ఎంతసేపులో వచ్చి దాడి చేశాడు? ఏమని దాడి చేశాడు? కొని తీసుకొని వెళ్ళిపోయి అరగంటలో వచ్చేసి సార్ ఏమన్నాడంటే ఈ బాగోలేదు అని చెప్పి, బాగోలేదు అని కూడా అనలేదు సార్. రావటమే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, కొట్టాడు మనిషిని. 66 సంవత్సరాల మనిషిని ఆ విధంగా కొట్టడం స్టార్ట్ చేశాడా? మొత్తం దేవసం అంతా బిర్యానీ గిన్నెలు అయ్యి మొత్తం అసలు ఆయన ఆగట్లేదు మనుషులు. ఇప్పుడు షాప్ పేరు ఏంటి? మీ షాప్ పేరు? కలాం బిర్యానీ కొట్టు సార్. ఏ సెంటర్ లో ఉంటది అది? సిద్ధార్థ రోడ్ పక్కన సార్. సత్తుపల్లి మెయిన్ 1 టౌన్ ఏరియాలో వస్తుంది ఇది. 1 టౌన్. చుట్టుపక్కల ఏమున్నాయి ఫేమస్ డెస్టినేషన్లు అక్కడ? సిద్ధార్థ రోడ్ సార్, ఇటు పక్క తోటా గణేష్ గారి వీధి సార్. అచ్చా, తోటా గణేష్ గారి వీధి అది. సరే, కొడతా ఉన్నప్పుడు ఎవ్వరు ఆపలేదా అక్కడ? కొడతా ఉన్నప్పుడు సార్ మనుషులు వస్తున్నారు కానీ వీడియోలు తీసుకుంటున్నారు, ఎవరు చూస్తున్నారు కదా సార్ మీరు వీడియోలో, ఎవరు ఆపట్లేదు సార్. అంటే మీరు లేరా అప్పుడు నాన్న మీద దాడి జరుగుతున్నప్పుడు? నేను ఇంటికాడ ఉన్నాను సార్. నేను నాన్నగారి దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మా ఇల్లు సార్. అయితే నేను టాపీ పని చేస్తాను సార్. మీరు టాపీ పని చేసుకుంటారు అంటే ఇప్పుడు ఎంతమంది మీ నాన్నకు పిల్లలంతా? 3 సార్. 2 ఆడపిల్లలు, నేను మగ పిల్లోని సార్. అంటే మీ ఎవరెవరు ఉన్నారు షాప్ లో మీ నాన్న మీద దాడి జరిగేటప్పుడు? మా నాన్న ఒక్కడే ఉన్నాడు సార్ షాప్ లో. అయ్యయ్యో, ఒక్క మనిషేనా? ఒక్క మనిషి ఉన్నారు సార్. మీ అమ్మగారు ఎక్కడ ఉండే మరి? మా అమ్మగారు హాస్పిటల్లో ఎన్ఆర్ఐలో కాలు బాగోకపోతే చూపించుకోవడానికి ఆ రోజే వెళ్ళింది సార్. అంటే ఏదది మంగళగిరి హాస్పిటలా? ఎన్ఆర్ఐకి వెళ్ళింది సార్. అయ్యయ్యో, అంటే ఇప్పుడు ఎంతసేపు కొట్టాడలా మీ నాన్నని? మా నాన్నని దాదాపు 1/2 గంట దాకా కొడతానే ఉన్నాడు సార్. ఎన్నింటికి జరిగింది రాత్రి ఇది? 9ంటికి ఆయన జాయింట్లు తీసుకొని వెళ్ళాడు సార్. వాపసు 9:30కు వచ్చి గొడవ పెట్టుకున్నారు సార్. సరే, ఇప్పుడు కొట్టినంతసేపు వేరే వాళ్ళు ఎవ్వరు ఆపలేదా? వాడే కొట్టి అలిసి వెళ్ళిపోయాడా? మొత్తం కొట్టేసేసాడు, ఎక్కడ దోషం చేసేసాడు. ఇంక బండి తీసాడు. వీడియో తీసే వాళ్ళకేమో ఇదే మాట అన్నాడు, వీడియో బాగా వచ్చిందా అన్న అన్నాడు. అదే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమేమి సామాన్లు పగలగొట్టేశాడు? అన్ని గ్లాస్ కౌంటర్ పగలగొట్టేసాడు, బిర్యానీ గిన్నె, సరుకులు మొత్తం నాలుపాలు చేసేసాడు సార్. రేపు పొద్దున మేము కొట్టు పెట్టుకోవడానికి కూడా మా జీవితానికి ఏమీ లేకుండా చేసేసాడు మా జీవితానికి.
అయ్యయ్యో, అంటే ఇక సుమారు ఎంత నష్టం చేశాడు? ₹1,00,000 దాకా అవుతాయి సార్ మొత్తం కలిపితే. సరే, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళంగానే ఇప్పుడు ఏమన్నారు పోలీసులు? పోలీసులు ఏమన్నారు సార్, పోలీసులు కేసు తీసుకున్నాం, ఎఫ్ఐఆర్ చేసాం, కోర్టుకి వేసాం అంటున్నారు సార్. సందీటం అంతే, ఇంకేం చేయలేదు సార్. అంటే మీకు అయిన నష్టం ఇప్పిస్తామని కానీ, వాడిని తీసి జైల్లో రిమాండ్ అరెస్ట్ చేయడం కానీ, వాడికి రిమాండ్ లో కూడా సార్ ఆయన్ని పొద్దున 10ంటికి తీసుకున్నారు, సాయంకాలం 8ంటికల్లా పంపించేశారు. అంటే ఉత్తిగా వాడిని పిలిపించి కూర్చోబెట్టి పంపించేశారు అంతే. మీ చేతికి ఎఫ్ఐఆర్ కాపీ ఏమైనా ఇచ్చారా? మా చేతికి ఎఫ్ఐఆర్ కాపీ ఏమీ లేదు సార్. మీ నాన్నగారు ఎమ్మెల్సీ ఏమైనా చేయించారా? మెడికో లీగల్ కేసు అంటారు, హాస్పిటల్ కానీ దెబ్బలు ఏమి తగిలాయని కానీ ఏమీ చేపిలేదు సార్. మరి మీ నాన్నకు బాగా దెబ్బలు తగిలాయి అంటున్నావు కదా, 2 చంపల మీద కొట్టడం, మరి కాళ్ళకి దెబ్బలు అంటున్నావు, మరి దానికి ఎమ్మెల్సీ చేయకపోతే కేసు ఎలా కడతారు? అది ఏమో తెలదు సార్, మాకేం తెలుసు సార్, మేము పనులు చేసుకునే వాళ్ళం. అవునయ్యా, మీరు సరే ఇప్పుడు మరి అంత పగలగొట్టేశాడు, అంత గొడవ చేశాడు, వీడియో బాగా వచ్చిందా అన్నాడు, మరి రాజీ కుదుర్చుకోవడం కానీ మీ నష్టం ఇస్తామని కానీ ఎవరు పెద్ద మనుషులు వాడి తరఫు మాట్లాడలేదా? అంతా ఆయనకే ఉన్నట్టుంది కదా సార్. ఇప్పుడు మేము మాట్లాడడానికి అక్కడ మాట్లాడడానికి ఇప్పుడు వీడియో ఆయన్నే అడుగుతున్నాడు, వచ్చాడు అన్ని పగలు కొట్టేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఎఫ్ఐఆర్ ఈ దాడి చేసిన వాడి మీద ఇంతకు ముందు కేసులు కానీ రౌడీ షీట్ కానీ పోలీసులు ఏమైనా ఉన్నాయంట? ఏమో తెలదు సార్. మనం అసలు ఏం పని చేస్తాడట వీడు కొట్టినోడు? లారీ డ్రైవర్ అంట సార్. ఏం వయసు ఉంటుంది సుమారు ఇతడిది? ఈయనది 30 ఏళ్ళు ఉంటాయి సార్. 30 ఏళ్ల వయసు ఉన్నోడు వీడు, దరిద్రుడు. అంత పెద్ద వయసు 60 సంవత్సరాలు దాటిన పెద్ద మనిషిని పట్టేసి కొట్టేశాడా? కొట్టేశారు సార్. ఎవ్వరు కాపాడడానికి రాలేదు సమాజంలో, వీడియోలు తీయడం తప్ప ఏం లేదు. చూస్తున్నారు కదా సార్ మీరు, ఆ వీడియో మొత్తం చూసారు. పోలీసులైనా ఎమ్మెల్సీ చేసి ఎఫ్ఐఆర్ కట్టి గట్టి కేసులు పెట్టాలి కదయ్యా, మీ నష్టపరిహారం ఇప్పించాలి కదయ్యా. కోర్టుకు వెళ్తే కోర్టులో ఏం సెక్షన్ పెట్టాడు చెప్పలేదా? మేము మధ్యాహ్నం వెళ్ళి అదే అడిగాం సార్, మరి రాత్రి మీరు ఇట్లా మాట్లాడారు సార్, మరి తెల్లారిపాటికి ఏంది ఇది మాకు అంటే, కోర్టులో ఏమైనా ఉంటే కోర్టుకి ఎఫ్ఐఆర్ వెళ్ళింది, కోర్టులోకి వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు సార్. అవునబ్బా, ఇప్పుడు కోర్టు కట్టడానికి సెక్షన్లు మీ ₹1,00,000 సామాన్లు డ్యామేజ్ చేసిన సెక్షన్ పెట్టారా వాళ్ళు? నేను అక్కడికి కూడా అడిగా, సార్కి రిక్వెస్ట్ కూడా చేశాను సార్. అసలు సార్ రేపు పొద్దున్న నేను కొట్టు పెట్టుకోవడానికి కూడా మా దగ్గర రూపాయి బిళ్ళ లేవు సార్, మా పరిస్థితి ఇది సార్ అని కూడా అంటే, నువ్వు ఏమి చేయాలన్నా కానీ ఇప్పుడు ఏమి చేయలేవు, వెళ్ళి కోర్టులో మాట్లాడుకో, ఇదే. అంతేగాని వాడు అంత దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి అంత పెద్ద వయసైన మనిషికి దాడి చేస్తే వాడి గురించి వాడిపై శిక్షించడం, మీకు సెక్యూరిటీ కల్పించి మీరు షాప్ నడుపుకోండి అనడం, మీ షాప్ వచ్చి ఎంక్వైరీ చేయడం చేయలేదా పోలీసులు? ఏమీ చేయలేదు సార్. మామూలుగా వచ్చారు, నీ పేరేం పేరు అన్నారు, మా అమ్మగారి పేరేం పేరు అన్నారు. నేనున్నా అప్పుడు మామూలుగా అటు నుంచి రోడ్డు మీద నుంచి వెళ్తుంటే మీ ఆవిడ పేరేం పేరు, మీ అమ్మ పేరేం పేరు, మీ నాన్న పేరేం పేరు అని చెప్పి రాసుకున్నారు అంతే. ఇక్కడ ఏం పగిలిపోయింది? మీ ఏరియా ఇప్పుడు వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, మరి ఎవరైనా మీకు ఫోన్లు చేసి ధైర్యం ఇవ్వడం, లేదా మీ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య గారు కాంగ్రెస్ ఎస్టీ నియోజకవర్గం అది, వాళ్ళైనా మాట్లాడడం ధైర్యం చెప్పడం చేశారా? ఎవరు అసలు మా దగ్గరికి రాలేదు సార్, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సార్. మా పొజిషన్ బాగాక ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు సార్. ఇప్పుడు చూడు నాన్న, ఇప్పుడు అతడు ఒకటేమో మీకు రేపటి రోజు వచ్చి మళ్ళీ దాడి చేస్తాడా అనే భయం ఒకటి ఉంది, ఇప్పుడు దాడి చేసి వెళ్ళినోడు చంపేస్తాడా అనే భయం కూడా ఉంది. రెండవది ఆర్థికంగా రేపు మమ్మల్ని చంపేయడానికి ఏంటి సార్, అదొకటి. రెండవది మీకు ఇప్పుడు ఆర్థికంగా నష్టం చేసి వెళ్ళాడు, షాపు పెట్టుకోవాలన్నా మీ జీవనాధారం భయపడే విధంగా భయభ్రాంతులకు గురి చేశాడు. ఇవన్నీ కూడా పోలీసులు కానీ పెద్ద మనుషులు కానీ ఆ సమాజంలో పట్టించుకోకపోతే, అన్ని సేవా సంస్థలు ఉన్నాయి, అంతమంది పెద్దలు ఉన్నారు, మానవ హక్కులు ఉన్నాయి, ఎవరు చూడకపోతే ఎట్లమ్మా సత్తుపల్లిలో అక్కడ ఒక్కళ్ళు వచ్చి అడిగిన వాళ్ళు లేరు సార్ మా ముఖానికి. ధైర్యంగా ఉండండి. నేను మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడింది కూడా మీ బాధ, మీరు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఏ విధంగా మీకు నష్టం చేకూర్చారో, పోలీసుల నుంచి ఏ న్యాయం ఆశిస్తున్నారో, ఇదంతా కూడా ఖచ్చితంగా సత్తుపల్లి దరిదాపు ప్రాంతాలంతా వైరల్ చేసి మీకు న్యాయం చేసే విధంగా చేద్దామమ్మా. ఖచ్చితంగా నా వల్ల కూడా ఆయన సాయం చేస్తాను. నేను సమయం చూసుకొని అక్కడ మన సత్తుపల్లి వాళ్ళ సంఘాల సంస్థల వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పి సహాయం అందించే విధంగా చూస్తాను. ఇక మీకు మాత్రం లేదు చూడండి అన్న, కాళ్ళు పట్టుకోవడం ఏడవడం అట్లా బాధపడకండి అన్న. కాకపోతే లేదు నాన్న, ధైర్యంగా ఉండాలి. లేదు నాన్న, చచ్చిపోవడం సమస్యల పరిష్కారం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రికార్డింగ్ వైరల్ చేసి ప్రజల్లో ఖచ్చితంగా మీ నాన్న
మాట్లాడలేరు కాబట్టి నీతో మాట్లాడడం జరిగింది. నీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా వయసు 33 సార్. నీకెంతమంది పిల్లలు? 4 మంది పిల్లలు సార్. సరే, నేను ఖచ్చితంగా మనం మాట్లాడింది వైరల్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ రికార్డింగ్ అయినంత వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైతే మానవతా దృక్పథంతో మీకు సహాయం చేసి ఉన్నతాధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు ఎమ్మెల్సీ చేయలేదంటేనే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం, పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి? ఆయన అసలు డల్ అయిపోయి కూర్చొని ఉన్నారు సార్. మా అమ్మ మా నాన్న చాలా డల్ అయిపోయి ఉన్నారు. అది ఏమైద్దా అది భయంతో నేను మా ఇంటికి కూడా వెళ్ళకుండా కూర్చున్నాను. ఏం భయపడకండి అన్న, మీరు షాప్ ధైర్యంగా తెరిచి మీ షాప్ మీరు నడుచుకోండి. మీకు ఎవ్వరు ఆటంకం కలిగించినా నేను ఎస్ఐ గారితో మాట్లాడతా, అక్కడ మీ నియోజకవర్గ మంత్రి గారితో కానీ ఎమ్మెల్యే గారితో కానీ అక్కడ కౌన్సిలర్లు ఎవరు ఉన్నారో అందరితో మాట్లాడదాం. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే మీ కష్టం కూలీ నాలి చేసుకొని బతుకుతున్నారో నీతి నిజాయితీగా మీ జీవనం మీరు కొనసాగించండి. మీ హోటల్ మీరు నడుపుకోండి. మీ హోటల్ నడిపించే విధంగా మన ఈ రికార్డింగ్ వైరల్ అయ్యి చాలా మంది మీకు సహకారం అందిస్తారు. మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఆ పోలీసులు మాత్రం ఏ విధంగా అయితే ఎఫ్ఐఆర్ కట్టారో ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి తీసుకోండి. నేను కూడా సత్తుపల్లి సిఐ గారితో మాట్లాడతా. నువ్వు ఏదైనా జాగ్రత్తగా ఆ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమ్మా. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ రికార్డింగ్ వైరల్ చేసి సోషల్ మీడియాలో పెడతాను. ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరే విధంగా చూస్తాను. భయం సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయం. భయం ఎందుకు నాన్న? మన సేవ చేయడానికి మన ట్యాక్స్ డబ్బులతో ఉన్న పోలీస్ స్టేషన్లు ఇవన్నీ. ఆ పోలీసులు ఎప్పుడైతే మీ మీద దాడి చేశాడో మీ నాన్నగారి మీద, ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్సీ చేయించి కఠినతర కేసు పెట్టి మీకు ఆర్థికంగా ఏ నష్టం చేశాడో పోలీసులైనా మానవతా దృక్పథంతో అందించాలయ్యా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒక రోడ్డు మీద బతికేవాడిని అట్లా దాడి చేసి ఆ జీవనాధారం నష్టం చేస్తే కోర్టుకెళ్ళి కోర్టులో చూసుకో అంటే ఏం న్యాయం చేసినట్టు అది? అరే మా జాలి చూపిస్తారు కదయ్యా మానవతా దృక్పథంతో. అయ్యో అలా అయిపోయింది కదా, నేను వస్తున్నాను పదయ్యా అని చెప్పి సిఐ జీప్ వేసుకొని వచ్చి సెంటర్లో నిల్చొని ఎన్ని చూడట్లే మనం పేదోళ్ళకి సహకారం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. మరి సత్తుపల్లి సిఐ గారు అంత మాత్రం కూడా చేయలేకపోయారా? ఏమో సార్, ఆ టీవీలో ఈ టీవీలో చూడటమే సార్. నా నిజ జీవితంలో అయితే ఇప్పుడు నాకు పరిస్థితి చాలా ఘోరంగా చాలా బాధగా ఉంది సార్. ఏం భయపడకు నాజర్, ఏం భయపడకు, ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నేను ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి మీకు పూర్తి సహాయం అందేలాగా అటు ఆర్థికంగా మీరు మానసికంగా శారీరకంగా ఏ విధంగా అయితే ఇబ్బందులు జరిగాయో అవన్నీ న్యాయపరంగా మరియు మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళందరినీ మిమ్మల్ని ఆదుకునేలా చేస్తానమ్మా. ధైర్యంగా ఉండు. వాళ్ళకి ముందుకు వెళ్ళి మాట్లాడదాం అంటే పోలీసులు లేనిపోయింది, రేపు పొద్దున మనల్ని ఏం చేస్తారు? ఏమి చేయరు నాన్న, ఏమి చేయరు. మీరు బాధితులు, మిమ్మల్ని వాళ్ళు శిక్షించారు లేదా మిమ్మల్ని హింసించారు, మిమ్మల్ని టార్గెట్ చేశారంటే మీకు మానవ సంఘాలు ఉన్నాయి లేదా ఇంకా చాలా పై అధికారులు ఉన్నారు, మొత్తం డిపార్ట్మెంట్ న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు ఏం భయపడకండి, ఇలా ఏం కాదు. మీకు జరిగిన ఇబ్బంది అనేది ప్రజల్లో పూర్తిగా తెలియదు. ఈ కాల్ రికార్డింగ్తో పూర్తి వాస్తవాలు అనేవి ప్రజల్లో పెడతాను. అర్థమైందా నాన్న? ఏం ఇబ్బంది పడకండి, ధైర్యంగా ఉండండి. సరేనా నాజర్? నాకు ఇంకా వివరాలు ఏమేమి ఉన్నాయి, ఫోటోలు దాడి జరిగినాయి అవన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్తో మెసేజ్ చేస్తున్నాను. అవన్నీ నీ ఫోన్ నెంబర్, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరికి కూడా అగేన్స్ట్గా లేవు. నీకు న్యాయం చేయాలని పోరాడుతున్నావు, నీకు సహకారం చేయాలని మాట్లాడుతున్నావు. అంతే తప్ప నువ్వు ఎవరో కొట్టిన వాడిని శిక్షించమని అయినా చట్టాన్నే చూసుకోవాలి కానీ ఇంకా నీకు ప్రాణభయం ఉందనేది నువ్వు వేడుకుంటున్నావు. రేపటి రోజు దేహి అని ఎలా బతకాలనేది చూస్తున్నావు. అంతే తప్ప ఈ సమాజాన్ని నువ్వు వేడుకుంటున్నావు నీకు సహకరించాలని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని, ఇటువంటి దుర్మార్గులను, రాక్షసులను, రౌడీలను, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను శిక్షించాలని నువ్వు పోరాడుతుంటే, నువ్వు కోరుతుంటే ఇంకా పోలీసులు కూడా కోర్టులో చూసుకోవడం లేదా మీకు రక్షణ కల్పించకపోవడం, మీకు జీవనాధారం మీరు చేసుకోండి అని చెప్పకపోవడం అనేది బాధాకరం. దానిపై ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు చేసుకోండి అంటున్నారు సార్. వాళ్ళు ఏదున్నా మీరు కోర్టులోకి వెళ్ళి చేసుకోండి. మా పోలీస్ స్టేషన్ రేపటి రోజు పొద్దునొచ్చి మళ్ళీ దాడి చేస్తే, మళ్ళీ లేదా చంపేయాలని చూస్తే, లేదా కక్షపూరితంగా ఇంకా కేసు పెట్టారు, కంప్లైంట్ చేశారు, పోలీసుల దగ్గర వెళ్ళారంటే ఎట్లా న్యాయం అవుతుందట? అది కోర్టు వచ్చి చూస్తుందట. ఏమో సార్, ఆయన పక్క నుంచి ఒక కౌన్సిలర్ వచ్చాడు, మరి మాట్లాడాడు, సైలెంట్గా ఆయన్ని తీసుకున్నాడు. వెళ్ళిపోండి మీరు, ఏమైనా వీళ్ళు ఎగస్ట్రా మాట్లాడితే ఏంది కోర్టుకి వెళ్ళి మాట్లాడుకోండి ఏదైనా ఉన్నా. ఏ పార్టీ కౌన్సిలర్ అది? ఆయన వచ్చింది ఏ పార్టీ కౌన్సిలర్? ఆయన ఏ పార్టీ కౌన్సిలరో తెలియదు సార్. ఆయన కౌన్సిలర్ అంట కృష్ణారంలో. ఆయన రాత్రి నాతో కూడా మాట్లాడాడు. ఏమంటున్నాడు మాట్లాడి? కేసు వాపస్ తీసుకో నువ్వు అని చెప్పి అన్నాడు. లేదు, వాపస్ ఎందుకు తీసుకోవాలట? ఏం చేస్తారట? కేసు వాపస్ తీసుకోకపోతే? తీసుకుంటే ఏం చేస్తారట? ఏం అడగట్లేదు సార్, మా సరుకు మా వస్తువులు అన్నంతవరకు అడుగుతున్నాం సార్. మీకు లక్షలు ఏం అడగట్లేదు. ఆయన తొందరపడి ఆయన పగలగొట్టిన సామాన్ అడుగుతున్నాం మేము. అంటే ఇప్పుడు దాకా ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేయడం కానీ, మీది తప్పు ఉందని చూపించడం కానీ, లేదా మీ భోజనం తీసుకెళ్లి తిని ఎవరో హాస్పిటల్ కానీ రోగాలు పాడన్నట్టు కానీ ఏ ప్రూఫ్ చూపలేదు వాళ్ళు.
ఏ ప్రూఫ్ రాలేదు సార్. ఇప్పుడు చెకింగ్ కూడా చేస్తారని చెప్పి ఒక రోజు నేను శుభ్రం చేయకుండా చికెన్ మొత్తం అక్కడే పెట్టాను. అయినా కూడా ఎవరు రాలేదు. నేను కంప్లైంట్ పెట్టేటప్పుడు ఆ జాయింట్లు కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చిన జాయింట్లు ఉండేగా, మిగతా జాయింట్లు ఉంటాయి కదా సార్, ఆ జాయింట్లు కూడా కవర్లో తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ నేను. సార్ చూడండి సార్, ఇది చెక్ చేసుకోండి సార్ కావాలంటే. అయినా కూడా మీ తప్పు లేదని తేలినా కూడా పోలీసులు ఏకపక్షంగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ జాయింట్లతో మా పని లేదు, కేసు రాయి అన్నారు, అంతే. ఇంకా సార్ చూడండి కానీ ఇప్పుడు ఈ ఆహారం నువ్వు తిన్నది కల్తీ లేదు, పాడైంది లేదు, కళ్ళకు కనిపిస్తుంది, నువ్వు ఎందుకు దాడి చేస్తావు, నువ్వు ఎట్లా కొడతావు ఆ పెద్ద వయసు మనిషిని మాత్రం పోలీసులు అడగట్లా. ఏమీ లేదు సార్, మా ముందు అయితే అసలు ఏది మాట్లాడలేదు, ఏమీ లేదు సార్. అది సరే నాజర్, మీరు ఏమేమి ఉన్నాయో ఆధారాలు, ఎవరెవరు మీతో మాట్లాడుతున్నారో అవన్నీ పెట్టండి. ఎవరైనా ఏమైనా బెదిరిస్తే మా లాయర్ గారు అడ్వకేట్ సాదిక్ షేక్ గారు చూసుకుంటారు. ఆయనతో మాట్లాడకుండా నా నెంబర్ ఇవ్వండి. నేను సిఐ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎవరైతే అధికారులు ఉన్నారో ఉన్నతాధికారులు అందరితో మాట్లాడదాం. ఆ లోపు ఈ రికార్డింగ్ వైరల్ చేసి మీకు ఏం సహాయం అందిస్తారో స్వతంత్ర ఏదైతే సేవా సంస్థల వాళ్ళు లేదా ఇతర మానవతా దృక్పథం వాళ్ళు చూద్దాం. సరేనా? మీరేం బాధపడకండి అమ్మా, ధైర్యంగా ఏదో చేసి మాకు షాప్ పెట్టుకున్న ఇది చేయండి సార్. ఖచ్చితంగా నాజర్, ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఏం కాదు ఎవ్వరికి ఏం కాదు, మీకు ధైర్యంగా ఉండండి. ఏ విధంగా అయితే ఆ వీడియోలు తీసి పెట్టేటోళ్ళు ఉంటారో, సమాజంలో ఆదుకునే వాళ్ళు రహస్యంగా మన సమాజంలో అటువంటి మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు లేకపోతే ఏమయ్యేది కాదు. ఈ భూమి మీద ఎంత మంచి ఉందో ఎంత చెడు ఉందో దాని అన్నిటికీ సంబంధించి అన్ని బరాబర్ జరుగుతూ ఉంటాయి. ఆయన చేసిన తొందరపాటు కూడా నేను బాధపడుతున్నాను సార్. ఆయన బాగానే ఉన్నాడు, ఇక్కడ నేను ఏడవలసి వస్తుంది, మా అమ్మ నాన్న ఏడవాల్సి. అంటే చెప్పిపోతున్నాడా వీడియో మంచిగా వచ్చిందా, మంచిగా కొట్టానా అని చెప్పి చెప్పిపోతున్నాడు కదా సార్. ఆ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాడు అన్న, వీడియో బాగా తీసావా అని. అంటే అది కూడా వీడియోలో ఉందా? వీడియోలో ఉంది కదా సార్, లాస్ట్ లో వస్తుంది కదా సార్. సరే నాజర్, నాకు మీరు అవన్నీ పెట్టండి, నేను మీతో అవన్నీ చూసిన తర్వాత. పక్కా కావాలని నా మీద ప్లాన్ చేశారు సార్. ఇది అంటే ఈయనకి హోటల్ ఉందా, ఈయనకు వేరే హోటల్ వాళ్ళతో పూచికత్తు తీసుకున్నాడా, మీ హోటల్ మంచిగా నడుస్తుందా? ఇప్పుడు రెండో మనిషి మీకు వీడియోలో కనపడుతున్నాడు ఆపడానికి వచ్చి, ఆయనకి కూడా హోటల్ ఉందా? ఆయనకి ఇంకో హోటల్లో పని చేస్తున్నాడు ఆయన. నా హోటల్ కాడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉండేది ఆ హోటల్. ఆ హోటల్లో పని చేస్తున్నాడు. అక్కడ పని చేసే మనిషి మా కొట్టుగాడికి ఎట్లా వచ్చాడు ఈ గొడవ అయ్యేప్పుడు? అంటే మీకు ఆ వ్యక్తికి ఏమైనా వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు? లేవు, మామూలుగా ఏమీ లేవు సార్, వ్యక్తిగతంగా ఏమీ లేవు. లేకపోతే అక్కడ ఉన్న మనిషి ఇక్కడికి ఎట్లా వచ్చాడు ఆ వెంకి వేరి కూడా తీయలేదు సార్. ఇప్పుడు నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ లో చెప్పుకుని. అంటే ఇప్పుడు ఇతడికి మీకు ఇంతకు ముందు గొడవలు ఏం జరగలే, కానీ ఇతను మాత్రం వేరే బిర్యానీ హోటల్ ఆయన ఈ గొడవ జరుగుతున్నప్పుడు వచ్చి ఆయన మొత్తం చూస్తూనే ఉన్నాడు. వాసన, జాయింట్ వాసన కూడా ఆయనకే చూపించాడు ఆయన, వేరే వాళ్ళకి ఎవరికి చూపించలేదు. అంటే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని వచ్చి మీ హోటల్ మీద దాడి చేసి ఉంటారు. అది నేను అనేది అదే సార్. మీకు అంటే పోలీసులు మీకు అనుమానం ఉన్న వాటి మీద, ఆయనతో వచ్చిన వాళ్ళ మీద అందరి మీద కేసు కట్టకుండా కేవలం ఈ యొక్క వ్యక్తి మీద కేసు కట్టి పంపించేశారు. అంతే, నువ్వు కేసు రాయి అన్నారు కానీ ఈయన ఏదైనా పార్టీలకు సంబంధించిన వాడు కానీ కూడా అడగలేదు. అట్లా కాదమ్మా నాజర్, ఈయనకి ఏమైనా పార్టీలకు సంబంధించిన వాడని ఏదైనా కేసులు అనేవాడు కానీ లేదా? ఏంటి సార్? ఇప్పుడు దాడి చేసిన అతడి మీద పాత కేసులు కానీ ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆయన ఇదివరకే ఒకసారి గొడవల్లో ఇట్లానే గొడవలు అయినాయి అంట సార్. ఆయన కౌన్సిలర్ చెప్పాడు నాకు రాత్రి, చెట్లోళ్ళ మీదకి వెళ్ళేది ఏందిరా నువ్వు, ఇంతకు ముందే ఒక ఊర్లో చేసి వచ్చావుగా కేసు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కొట్ల మీద జరుగుతున్నావు అయింది అని అన్నాడు సార్ నా ముందు. మరి ఆయన కేసులు ఉన్నాయో లేదో అన్నది మాకైతే కనీసం ఆ కౌన్సిలర్ గారి నంబర్ కూడా పెట్టండి, ఆ కౌన్సిలర్ గారితో కూడా నేను మాట్లాడతాను. సరే, ఇక ఏమేమి ఉన్నాయో ఫోటోలు వీడియోలు మీ అంతా నష్టం చేసింది నాకు పెట్టండి నాజర్ గారు. నేను ఖచ్చితంగా మాట్లాడి మీకు అందే సహాయం, మీకు జరిగే న్యాయం దాని మీద అందరం పోరాడదాం. సరేనా? మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, అమ్మా నాన్నకు కూడా చెప్పండి. నేను నాకు ఒక చిన్న హెల్ప్, మా అమ్మ మా నాన్న బతకడానికి ఏమి లేదు. సత్తుపల్లి చాలా పెద్దది, సత్తుపల్లిలో చాలా దయా హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ దుర్మార్గుడు లాంటి కొట్టిన వాళ్ళు ఉంటే అక్కడ ఆదుకునే వాళ్ళు, సహాయం అందించే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మా అమ్మ మా నాన్న తలగా ఎత్తి తిరగడానికి కాకపోతే మీ ఇష్యూ సరిగా ప్రజల్లో పూర్తిగా వెళ్ళలేదు. ఎలాగైతే ఫేక్ స్టోరీలు, ఎలాగైతే తప్పుడుగా వైరల్ చేసుకుంటారో వీడియోలు, మీ కేసు ఏం జరిగింది అనేది కూడా, హోటల్ మీద దాడి ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా ఆ వీడియోలో లేకపోవడం బాధాకరం. కాబట్టి మన ఈ వాయిస్ రికార్డింగ్ ద్వారా ప్రజల్లో పూర్తి వాస్తవాలు తీసుకెళ్లే విధం నేను ప్రయత్నం చేస్తాను ఆజాద్ కలాం మీడియా ద్వారా. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందమ్మా, సరేనా? నేను కూడా నా తరఫు నుంచి అందించే సహాయం, నా తరఫు నుంచి ఒకవేళ నేను విజిట్ చేయడం కానీ, ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నాను మన ఆజాద్ కలాం మీడియా స్టూడియోలో.
సమయం సందర్భం చూసి చేస్తాను. నేను ఆ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను. సరేనమ్మా? నాకు అవి ఏమేమి ఉన్నాయో పూర్తి ఆధారాలు నాకు వాట్సాప్ చేయండి. సిఐ గారితో కూడా ఒకసారి మాట్లాడతాను. ఆయన వినకపోతే ఖచ్చితంగా మనం ఎస్పీ గారితో అక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడతాం. మీరు మాత్రం భయపడకుండా మీరు వ్యాపారం చేసుకునే ఆలోచన చేయండి. అమ్మ ఆరోగ్యం చూసుకో, నాన్నగారు కూడా చూద్దాం, మాట్లాడదమ్మా. ఎవరెవరు సహకారం అందించగలుగుతారో నేను వాళ్ళందరితో కూడా. అయితే ఎస్ఐ దాని మీద కూడా కనికారం చూపించట్లేదా? దాని మీద కూడా కనికారం కాదు సార్, నేను ఆ మాట అడగడానికే వెళ్తే ఇప్పుడు ఏంది వెళ్ళు అంటున్నారు. ఇంకా అంతే తప్ప మీకు సహాయం చేసేది ఏం మాట్లాడట్లేదు. ఈ కౌన్సిలర్ మధ్యవర్తిగా వచ్చి ఆర్థిక సహాయం చేస్తాం మేము, నష్టం ఏదైతే జరిగిందో దాన్ని పూడుస్తామన్న ఆయన ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదా? ఆయన కూడా ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు సార్. రాత్రి మాట్లాడారు, తెల్లారిపాటికి వచ్చేటప్పటికి నేను సరే వీళ్ళు ఇప్పుడు మన క్యాష్ ఇస్తా అన్నారు, మీడియాలో మళ్ళీ మా తప్పు మేము ఒప్పుకుంటా అన్నారు. ఇవన్నీ సార్ ముందే, ఇన్స్పెక్టర్ సార్ ముందే మాట్లాడారు. మీడియా సమావేశం కూడా ఏం పెట్టలేదుగా వీళ్ళు ఏమి అసలు దాని దేంట్లో కూడా రాలేదు వాళ్ళు. రాత్రి మా కేసు ఎవరు టేకప్ చేశారో ఆ సార్ ముందే నేను అడిగా, సార్ మరి నేను రాజీ పడాలంటే ఈ కేసుకి ఏంటి నాకు మీడియా కింద ఈయన మాట్లాడాలి, మా తప్పేం లేదని చెప్పాలి ఆయన. అదో అంటే సరే మీరు 80,000 అయినాయి, 1,00,000 అయినాయి, అవన్నీ అంచనాలు ఉండాలి కానీ నయా పైసా కూడా ఆర్థిక సహాయం వాడు చేసిన నష్టం వాడు పగలగొట్టింది ఏం చేయలేదు కదా ఇప్పటిదాకా. ఏమీ చేయలేదు సార్, శుభ్రంగా ప్రశాంతంగా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సార్. మేము అన్నాం సరే కూర్చున్నాం పోలీస్ స్టేషన్ కాడ. సరే నాజర్, నేను మాట్లాడతా. ఇక్కడ బాధితుల్ని ఇంకా హింసించినట్టు ఎవడైతే రౌడీజం చేశాడో, ఎవడైతే దాడి చేశాడో వాడికి సంరక్షిస్తున్నట్టు ఉంది వ్యవస్థ. కానీ మీరు మాత్రం వ్యవస్థ మీద మీరు మనసు చిన్న చేసుకొని మీరు బాధపడాల్సిన ఆత్మహత్యలు లేదా మానసికంగా కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మా తరఫు నుంచి అయినంత సహాయం, నా తరఫు నుంచి నేను చేయగలిగినంత చేస్తాను. ఈ రికార్డింగ్ వైరల్ అయ్యి ఖచ్చితంగా సత్తుపల్లిలో ఉన్న మానవతా దృక్పథం వాళ్ళు, ఉన్నతాధికారులు మీకు అందరూ సహాయం అందిస్తారు. సరేనమ్మా? మేము ఉన్నోళ్ళం మొత్తం ఇప్పుడు రోగాలకు వచ్చేవాళ్ళం సార్. మా నాన్న హ్యాండిక్యాప్ అయినా ఆయనకు ఒంట్లో బాగోదు, నాకు చూసేమో నా కాలు బాగోదు. అంటే ఏంటి, ఆయన కాలు బాగాలేదా? ఎలా, ఏం జరిగింది? ఆయనకి ఇంత ముందు యాక్సిడెంట్ అయింది సార్, అది షుగర్ వచ్చేసి ఆ కాలు అట్లానే ఇదే అవుతా ఉండిద్ది. ఆయన హ్యాండిక్యాప్ ఏంటి, మా అమ్మ చూసేమో మోకాలు నొప్పులు. మేము మనుషులు మొత్తం ఎట్లా అయిపోయామంటే అట్లా అయిపోయాం సార్. ఏం బాధపడకండి అమ్మా, ధైర్యంగా ఉండండి. మీ షాపు మీరు తీసి నడుపుకునేలాగా మళ్ళీ ఇంకోసారి మీ మీద దాడి జరగకుండా పూర్తి రక్షణ కల్పించేలా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో, ఉన్నతాధికారులతో, అక్కడ ఎమ్మెల్యే గారితో కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదైతే రాఘమయ్య గారు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదామమ్మా. ధైర్యంగా ఉండండి. ఏమేమి ఆధారాలు ఉన్నాయో అవన్నీ నాకు పెట్టమ్మా నాజర్. నేను తర్వాత మీ అమ్మగారితో, నాన్నగారితో ఇంకోసారి నేను వీడియో కాల్లో అయినా మాట్లాడి వారికి మన ఆజాద్ కలాం తరఫు నుంచి ఏం చేయాలో సహాయం కూడా అందిద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే ఏమేమి ఆధారాలు ఉందో అవన్నీ నాకు పెట్టమ్మా నాజర్. సరేనా? సరే సార్, ఉంటానమ్మా, రేపు జాగ్రత్త.